ఇదిగోండి నా అకౌంట్లో 3,39,000 ఉంది. 1000 పెట్టినావు 9,800 వచ్చింది. 1000 into 10 times. మళ్ళా ఆ ఫేక్ యాప్ కూడా చాలా నిజాయితీగా ట్యాక్స్లు కట్ చేసుకొని ఇస్తుంది. ఓకే. ఒక్కొక్క డెమో అకౌంట్ 3-4 దగ్గర ఉంటుంది, సేమ్ లాగిన్ డీటెయిల్స్. ఓకే. వంశీ ఏంటంటే నెలకొక యాప్ మారుస్తాడు. ఎందుకంటే ఈ యాప్ చేస్తున్నందుకు ఇంకొక యాప్ వచ్చి ఈ యాప్ కంటే ఎక్కువ పేమెంట్ ఇస్తాడు. ఒక యాప్ చేస్తాడు, నెలకి వదిలేస్తాడు. మళ్ళీ ఇంకొక యాప్ చేస్తాడు, ఫ్రెష్ అమౌంట్ వస్తుంది. కాదు, ఇప్పుడు సజ్జనర్ సార్ దగ్గరికి వెళ్ళినావు కదా, వంశీ గురించి అడగడం జరిగిందా? అడిగాడా? నువ్వే చెప్తున్నావు ఇట్లా అంటే ఒక విధంగా ఉన్నాడు? లేదు లేదు, ఆయన ఏ వీడియో చూపించి అడిగారంటే, డెమో వీడియో ఉంటుంది, ఆ డెమో వీడియోలో మనం విన్ అయినట్టు చూపిస్తామని చెప్పేసి ఆ డెమో వీడియో ఇప్పుడు చేసి చూపి. ఇదిగోండి నా అకౌంట్లో 3,39,000 ఉంది. ఓకే, అది మొత్తం ఫేక్ అమౌంట్. అది ప్రెసెంట్ చందన అకౌంట్లో 3,39,139 రూపాయల 40 పైసలు ఉన్నాయి. అవన్నీ ఫేకే, ఇవన్నీ ఫేకే. ఫేక్. ఓకే. సో ఇది నంబరింగ్ వస్తుంది. అది టైం రన్ అవుతూ ఉంటుంది బ్రో. 30 సెకండ్స్కి బెట్ వేస్తూ ఉంటారు. టైం అది మనం వేసినా వేయకపోయినా టైం రన్ అవుతుంది. ఓకే. 30 సెకండ్స్కి మనం వేసిన బెట్ రిజల్ట్స్ ఇక్కడ రివీల్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను లైక్ ఇదిగోండి వేసి చూపినా, స్క్రీన్ షాట్ రికార్డ్ చేయి, స్క్రీన్ రికార్డ్ చేయి. సరే, స్క్రీన్ రికార్డ్ చేస్తాను. కలర్ ప్రెడిక్షన్ అని ఉంటుంది, బిగ్ స్మాల్ అని ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును. ఒక్క నిమిషం ఆగండి, ఆల్రెడీ 30 సెకండ్స్ అయిపోయింది. ఓకే. ఇక్కడ స్మాల్ మీద నేను 1000 into 5 times వేస్తున్నా. ఓకే, అంటే 5,000 వేస్తున్నాను. ఓకే. 1000ని 5 timesకి వేసాను బ్రో. ఓకే. 30 సెకండ్స్లో వస్తుంది రిజల్ట్. లైక్ ఇక్కడ ఓకే 30 సెకండ్స్ ఉంటుంది, 1 minute ఉంటుంది, 3 minutes ఉంటుంది, ఇక్కడ చూపిస్తారు 5 minutes కూడా ఉంటుంది. ఓకే. సర్వర్ ప్రాబ్లం చూపిస్తుంది. ఓకే, వస్తుంది రిజల్ట్ వస్తుంది. 30 seconds పడుతుంది రావాలంటే. ఉన్న అమౌంట్లో నుంచి డిపాజిట్ ఆల్రెడీ 20,000 చేశాను ఇందాక. వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి. ఓకే. లూజ్ వచ్చింది, మళ్ళీ ఆడదు. ఓకే. నాకు తెలిసి ఇందాక ఆల్రెడీ ఒకళ్ళు ఆపరేట్ చేసిన ఒక్కొక్క డెమో అకౌంట్ 3-4 దగ్గర ఉంటుంది, సేమ్ లాగిన్ డీటెయిల్స్. ఓకే. సో ఆల్రెడీ వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తే మనకి అంటే ఇప్పుడు ఇది ఆపరేట్ చేస్తురా లేదనుకుంటా? చేస్తున్నారు. అందుకనే ఒక లాగిన్ ఒక కేటగిరీ ఒక 50K ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర 5గురికి ఇస్తారు సేమ్ లాగిన్ డీటెయిల్స్. ఓకే. సో 5,000 పెట్టినావు? 1000 పెట్టినావు 9,800 వచ్చింది. 1000 into 10 times పెట్టినా. ఓకే. మళ్ళా ఆ ఫేక్ యాప్ కూడా చాలా నిజాయితీగా ట్యాక్స్లు కట్ చేసుకొని ఇస్తుంది. ఓకే. సో తిను 1000 రూపీస్ పెట్టింది, 1000 into 10 times అంటే 10,000 రావాలి. 9,000. సో 9,800 వచ్చినాయి. సో ఇది ఫేక్ అయినా కానీ ట్యాక్సెస్ కట్ అయ్యి 200 ట్యాక్సెస్ కట్ అయ్యి చూపి అది వీడియో లైవ్ లో చూపియాలి కదా మనం ఆడుతున్నట్టు. సో ఇది ఓకే విన్నా? ఓకే విన్. ఓకే విన్ అనుకుంటే మీరు విన్ అయిపోతారు. ఇంకా ఓకే విన్ మాక్సిమం 90% ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే విన్నే చేస్తారు బ్రో. ఓకే. వంశీ ఏంటంటే నెలకొక యాప్ మారుస్తాడు. ఎందుకంటే ఈ యాప్ చేస్తున్నందుకు ఇంకొక యాప్ వచ్చి ఈ యాప్ కంటే ఎక్కువ పేమెంట్ ఇస్తాడు. ఒక యాప్ చేస్తాడు, నెలకి వదిలేస్తాడు. మళ్ళీ ఇంకొక యాప్ చేస్తాడు, ఫ్రెష్ అమౌంట్ వస్తుంది. అది కాకుండా నువ్వు ఎన్ని వీడియోలు చేస్తే నెలకి అన్ని వీడియోకి 40 నుంచి 50,000 వస్తుంది. నువ్వు ఎన్ని వీడియోలు చేస్తే అన్ని 40 ఇస్తారు. కాదు, ఇప్పుడు సజ్జనర్ సార్ దగ్గరికి వెళ్ళినావు కదా, వంశీ గురించి అడగడం జరిగిందా? అడిగాడా? నువ్వే చెప్తున్నావు ఇట్లా అంటే ఒక విధంగా ఉన్నాడు? లేదు లేదు, ఆయన ఏ వీడియో చూపించి అడిగారంటే AMB మాల్ ఇష్యూది. ఎందుకంటే అది న్యూస్లో వచ్చింది కదా రీసెంట్గా. సో అది కూడా ట్వీట్ చేశారు ఆయన. అది ట్వీట్ చేస్తేనే ఇతను తెలుసా అని అంటే, అతని పక్కన ఉన్న ఆయన అసిస్టెంట్ ఉంటారు కదా, పర్సనల్ అసిస్టెంట్. ఈ అమ్మాయి ఆల్రెడీ అతనితో సాంగ్ చేసింది. సో తినకి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే తనతో ట్రావెల్ చేసింది కదా అని చెప్పి ఆ రీజన్తోనే పిలిపించారు. ఓకే. సో మొత్తానికి
సజ్జనర్ సార్ కూడా నువ్వు వెళ్ళి చెప్పడం జరిగింది, అంటే ఇట్లా ఉంది ఇవి మోసాలు అని చెప్పేసి, సో ఇట్లుంటుంది ఈ వీడియో అన్నట్టు చెప్పడం జరిగింది. సో మొత్తానికి జనాలను బఫూన్ గాళ్ళని చేయడము, వాళ్ళ చావుకి కారణమైన వ్యక్తులు వీళ్ళందరూ, బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేసారో వాళ్ళందరూ, దాంట్లో సహకరించింది నువ్వు కూడా. సో జనాలకు ఏం సమాధానం చెప్తావు? నేను కోఆపరేట్ చేసి ఏం చేసిన బ్రో? నేను ఇప్పుడు తనకి కోఆపరేట్ చేసినావు కదా. ఎవరికి? వంశీకి. బ్రో తన దగ్గర ఉన్న అసలు నాకు బెట్టింగ్ గురించి ఏం తెలియదు బ్రో. అప్పటికి నాకు ఇంకా ఏం అవేర్నెస్ లేదు, ఎందుకంటే తను కూడా నాతో అంత డీప్ గా ఏం షేర్ చేసుకోలేదు. ఎప్పుడన్నా నా ముందు కూర్చొని అప్పుడప్పుడు టెలిగ్రామ్ లో లింకులు పెట్టడం అవన్నీ చేస్తా ఉండేటోడు, కానీ ఇట్లా చూసి వదిలేసేదాన్ని. నేను అడగలేదు, తను చెప్పలేదు. నాకు డీటెయిల్డ్ గా తెలియనంత వరకు నేను ఎట్లా మాట్లాడతా బ్రో? నేను డీటెయిల్డ్ గా తెలుసుకొని నా చేతికి ఒక డెమో అకౌంట్ వచ్చిన తర్వాత నేను మాట్లాడదామని చెప్పి ఉన్నాను. యాక్చువల్లీ నేను సార్ని కలిసింది కూడా 25 days ముందే కలిసాను. సో మొత్తానికి అంటే తిను చందన రావడం మంచిదైంది, ఎందుకంటే చాలా మందికి తెలియదు. అంటే పిచ్చోళ్ళు ఎంత పిచ్చోళ్ళని చేస్తారు అంటే జనాలను. సో చూపించేసి నేను 1000 పెట్టినాను నాకు 10,000 వస్తాయని చెప్పి చెప్పగానే అరే నిజంగా ఫ్రీ. ఒక్క నిమిషం ఆలోచించండి, పైసలు కష్టపడితేనే వస్తాయి, పుణ్యానికి ఎవడు ఇయ్యడు. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయని డబ్బులు ఇస్తాడు? అవునా కదా? కాదు బ్రో, నిజంగా నువ్వు నిజంగా బెట్టింగ్ యాప్లో నీకు డబ్బులు సంపాదించే సోర్స్ ఏదైనా తెలిసిందంటే, ఈ జనరేషన్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నువ్వు సంపాదించుకోవడానికి నీకు ఒక సోర్స్ తెలిస్తే అది పక్కనోడికి తెలియకుండా జాగ్రత్త పడాలనుకుంటావు, ఎందుకంటే నేనే సంపాదించుకోవాలి, వాడికి అస్సలు ఇవ్వను నేను అని చెప్పి. అలాగ అనుకునే మెంటాలిటీ పీపుల్. కానీ నేను సంపాదించుకుంటున్నా, మీకోసం తీసుకొచ్చిన, మీరు కూడా సంపాదించుకోండి, ఈయన చెప్పే నీతి మాటలు ఉంటాయి. ఎట్లంటే మన ఫాలోవర్స్కి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదే హర్ష, నువ్వు కూడా చెప్పు. కదా ఆయన అట్లే అంటాడు. నువ్వు కలిపి ఎప్పుడు చేయలేదా? చంద్ర చెప్పు అని చెప్పలేడా? లేదు బ్రో, అడిగాడు. అస్సలు తను అడిగాడు, రైడర్ శ్రీకాంత్ అడిగాడు ఇట్లా బెట్టింగ్ యాప్ గురించి కంటెంట్ బేస్డ్ చేద్దామని. అస్సలు కాదు, నువ్వు నిజంగా చెప్పు. నీకు చాలా మంది తెలిసి ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు నీకు ఎవరెవరు తెలుసు? సజ్జనార్ సార్ దగ్గర ఎవరెవరు లిస్ట్ ఉంది, ఒక లిస్ట్ మొత్తం చెప్పు. బ్రో అట్లా చెప్పకూడదు బ్రో, చాలా క్లియర్గా చెప్తారు, కాంప్లికేటెడ్ థింగ్ అది. ఓకే, సో ఒక పేరు ఉందా అడుగుతా, చెప్పు. చందన అనే పేరుందా? నాది ఎందుకు ఉంటుంది బ్రో? ఓకే, లేదు. అందులో వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్లో ఒక 6 members వరకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళు అంటే ఓకే నాకు ఇతను తెలుసు. సరే, హర్ష సాయి పేరుందా? ఉంది. బయస్ అని యాదవ్ ఉంది, ఆయన 1 ఉంది. ఇమ్రాన్? ఆయన 1, ఈయన 2. ఇమ్రాన్ 2ఆ? 1లో హర్ష సాయి, ఓకే. 2లో బయాస్ అని యాదవ్, ఓకే. 3లో బ్రో ఇంకా అట్లా అన్నీ. 3లో ఎవరు చెప్పుకుంటే పోతే? ఇమ్రానా? లేదు బ్రో. తినా మీ మాజీ వంశీయా? బ్రో అట్లా చెప్పద్దు బ్రో, మళ్ళీ నాకేమన్నా కాల్ వచ్చి అట్లా అడుగుతారు కదా. ఓకే, సో మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ త్రూ అసలు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది క్లియర్ కట్గా తను చెప్పడం జరిగింది. అంటే తను ఎట్లా విన్ అయిందో అది మొత్తం మనకు చెప్పడం జరిగింది. అది మీకు స్క్రీన్ మీద కూడా తను స్క్రీన్ రికార్డ్ చేసింది, అది కూడా మీకు పైన ఇస్తాం. ఇప్పటి నుంచి అయినా కానీ ఎవ్వడు మనకు పుణ్యానికి ఎవడు డబ్బులు ఇవ్వడు, కష్టపడి పని చేయండి, మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ సంపాదించి జాబ్ చేసుకొని బ్రతికితే బెటరు. ఈ యాప్ల వల్ల నమ్ముకొని ఈ యాప్లు ఈ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిందంటే ఆయన చెప్పిండంటే మాకు డబ్బులు వస్తాయని, అసలు ఆశ ఎందుకు నాకు అర్థం కాదు. ఆశ ఉంటే ఎప్పటికైనా నువ్వు పైకి ఎదగలేవు, నీకు మధ్యలో వచ్చిన డబ్బులు మధ్యలోనే ఉంటాయి, కష్టపడిన పైసలే నీకు చచ్చేంత వరకు ఉంటాయి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఇప్పుడున్న పిల్లలందరూ చేంజ్ అయితే బెటర్ అన్నట్టు నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. సో థ్యాంక్ యూ చందన. అంటే ఇది నాకు పర్టికులర్గా నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంతోమందిని నువ్వు సేవ్ చేస్తున్నట్టు ఇప్పుడు. అంటే మాకు ఫ్యామిలీలో ఇన్సిడెంట్ ఉండడం వల్ల నేను ఇలా రియాక్ట్ అవ్వగలిగాను, కానీ నిజంగా జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఈ సూసైడ్ కేసులు వస్తున్నాయి కదా బ్రో, నేను కూడా అట్లా చూసి క్యాజువల్గా వదిలేసే లైక్ ఒకప్పుడు వచ్చినవి. ఈ 4 months బ్యాక్ మా ఫ్యామిలీలో జరిగింది ఇట్లా, అతని వైఫ్ అబౌట్ టు డెలివరీ ఉంది, ఆ టైంలో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినారు. ఎట్లనో వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్కి ఆయనకి దగ్గరగా ఒక 6 lakhs ఏమో అయింది హాస్పిటల్ ఖర్చులు. ఒక పొలం అమ్మేసి మరీ బెట్టింగ్ ఆడిండు, పొలం అమ్మేసి 17 lakhsతో ఆడిండు, 17 lakhs పోయినాయి. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. బట్ తన అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకి వచ్చింది కాబట్టి తను అందరికి షేర్ చేసుకుంటే అందరు చేంజ్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ చందన. థ్యాంక్ యూ.